హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో కాజు బటర్ చికెన్ ఎలా తయారు చేయాలి అనేది సింపుల్గా మీ అందరి కోసం నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను బటర్ అయితే వేసుకున్నాను. 4 క్యూబ్స్ అయితే వేసుకున్నాను. 4 బటర్ క్యూబ్స్ అయితే ఈ కాజు బటర్ చికెన్ సరిపోతుంది. మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత బటర్ చూడండి, ఇక్కడ నేను కాజూస్ అండ్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆకు చెక్క లవంగాలు ఇవన్నీ మిరియాలు ఇవన్నీ అయితే నేను వేసేసుకున్నాను. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 2 గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తంగా నేనైతే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేశాను కాబట్టి కొద్దిగా మాత్రమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 టమాటాలని మిక్సీ పట్టేసి ఇలా అయితే టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసి గ్రేవీ కోసం అయితే ఇలా నేను పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇదంతా కూడా ఇలా దగ్గరగా ఆయిల్ అయితే బయటకు వచ్చిన తర్వాత మొత్తం అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఉప్పు కారం పసుపు అలానే చికెన్ మసాలా కొద్దిగా పెరుగు వేసేసి ముందుగానే 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసేసి చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ చికెన్ అయితే నేను ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచాను. చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కర్రీకి సరిపడా నేను వాటర్ అయితే ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. నాకైతే బాగా నచ్చింది టేస్ట్. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ బాగుంటుంది. అంటే డిఫరెంట్గా కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఈ టైప్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేశాను. చూడండి, చాలా గ్రేవీ కూడా బాగా వస్తుంది. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో తీసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అంటే స్టవ్ మీద నుంచి దించే ఒక 2 నిమిషాల ముందు చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఆయిల్ అయితే ఇలా సపరేట్గా వచ్చింది. చపాతీలోకైనా రైస్లోకైనా బగారా రైస్ పులావ్ వీటన్నిటిలోకైనా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.